వెల్కమ్ టు మై ఛానల్ దాత్రి శ్రీ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా ఛానల్లో నేను చూపించిపోయే కర్రీ కాజు గ్రేవీ మసాలా కర్రీ. మా వారికి చాలా ఇష్టం. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక అల్లం ముక్క వేసుకొని, తర్వాత టమాటోలు, కొన్ని జీడిపప్పు వేసుకొని వేపించుకోవాలండి. ఇది గ్రేవీ కోసం మనం గ్రేవీ మసాలా అనమాట. ఈ మసాలా కోసం ఇవన్నీ వేపించుకొని బాగా వేయాక స్టవ్ బంద్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ అది వేగాక స్టవ్ బంద్ చేసేసుకొని, తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేపించుకోవాలండి. జీడిపప్పు వేపించుకొని అవి వేగాక మళ్ళీ సపరేట్గా చేసుకొని, తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇంతలో మనం చల్లార్చుకున్న గ్రేవీ మసాలాని మనం మిక్సీ పెట్టుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల మా బుడ్డది ఉయ్యాలో ఎన్ని ఆటలు ఆడుతుందో. పడుకునేటప్పుడు కూడా బాక్స్లో ఉయ్యాల్లో అలా ఆటలాడుతుంది. తీసుకుంటే ఇస్తే దాని చేతిలో పెట్టుకొని పడుకుంది. సో నెక్స్ట్ అవి ఉల్లిపాయలు మగ్గాక దాంట్లో మనం సాల్ట్, రుచికి తగిన ఉప్పు, పసుపు వేసి మళ్ళీ కలుపుకొని మగ్గించుకోవాలి. ఇది మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగాక నేను పేస్ట్ చేసుకున్న గ్రేవీ మసాలాని ఇప్పుడు ఆయిల్లో వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా మసాలా ఆయిల్ పైకి లేచేదాకా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లో నేను కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ కలిపేసి మూత పెడుతున్నాను. ఈ మూత ఓపెన్ చేసుకొని నేనైతే ఈ టైంలో 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసానండి. ఆ క్లిప్ మర్చిపోయాను యాడ్ చేయడం. సో చూసారా నూనె ఎలా పైకి తేలుతుందో. ఇలా తేలేదాకా ఇంకా నూనె బయటికి వచ్చేయాలి. ఆ గ్రేవీ నుంచి విడిపోవాలన్నమాట. థిక్ గ్రేవీ అనేది రావాలన్నమాట మనకి. ఇప్పుడు ఆ గ్రేవీలో మనం ఫస్ట్ వేపించుకొని పెట్టుకున్న జీడిపప్పుని వేసేసేయాలి. చూసారా గ్రేవీ మళ్ళీ కొంచెంసేపు నాకు ఎలా ఆయిల్ బయటకు వచ్చేసిందో మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఓకే, టేస్టీ యమ్మీ కాజు గ్రేవీ కర్రీ రెడీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.